చేస్తుంటారు. ఆయన నేను చిన్నగా చెప్పేస్తాను మీకు. ముందు 2000 పెన్షన్ని 3000 చేసి గవర్నమెంట్ లో 5 సంవత్సరాలు పట్టింది 1000 రూపాయలు పెంచడానికి. మీరు అందరూ చూస్తారు, మీ ఇళ్ళలో కూడా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. 5 సంవత్సరాలు పెంచారు ఆ 1000 రూపాయలు పెంచడానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్టుగానే వచ్చి రాగానే 4000 పెన్షన్ ఇచ్చేస్తారు. ఎంతమంది వచ్చారు మీ ఇళ్ళలో పెన్షన్ వచ్చేసరికి? మీ అత్తలు కానీ మామలు కానీ ఇన్ని పెన్షన్ తీసుకుంటున్న కుటుంబాలు ఒక్కసారి చేస్తారు. అంటే 6000, 10,000, 15,000 ఎక్కడైనా మీకు పెన్షన్ వస్తుంది కదా. 10,000 దీపావళి టైంలో 2024 దీపావళి టైంలో శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి దాకా ప్రతి ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయి. అంటే మామూలుగా ఇంట్లో ఫైనాన్స్ అంతా మెయింటైన్ చేస్తారు అందులో ఎక్కువ వరకు. సో మనకి పొదుపు చేసుకోవడానికి ప్రభుత్వమే ఇంకా ఒక మంచి అవకాశం ఇస్తుంది ఆ దీపా పథకం ద్వారా. అదొకటైతే మహిళలకి ఇంకా ఒక మంచి పథకం ప్రభుత్వం ఇచ్చింది. ఎక్కడ ఏ రాష్ట్రం ఇవ్వలేని ఒక మంచి పథకం ఏంటంటే ఉచిత బస్తలు. ఆగస్టు 15న మనకి సెంట్రల్ గా వచ్చిన మనం ప్రతి సంవత్సరము ఇండిపెండెన్స్ డే వేసుకుంటున్నాం 15 ఆగస్టు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మహిళలకి నిజంగానే ఒక స్వేచ్ఛ స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు ఎక్కడికైనా ఇవాళ ఎంతమంది వచ్చారండి ఆ పథకం వాడుకొని బస్సు దగ్గరికి ఎవరు ఫ్రీ వచ్చారు? కొంతమందికి దూరం వరకు వెళ్ళే వాళ్ళకి 300 రూపాయల వరకు అవుతుందంట నెలకి. అంటే నెలకి చూసుకుంటే 2,000 నుంచి 3,000 రూపాయల వరకు మహిళలకి ఎక్కువగా బస్సు వాడే వాళ్ళకి ఆదా అవుతుంది. దాదాపు 36,000 వరకు మీకు ఆదా అవుతుంది. అంటే ప్రభుత్వం మహిళలకి డబ్బు సంపాదించేది కాదు, డబ్బుని పొదుపు చేసుకునే కూడా అవకాశం ఇస్తుంది. ఇంకా రైతు భరోసా స్కీమ్ కింద ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇంటికి వస్తుంది. ఇంకా తల్లికి వందనం స్కీమ్, ఇది కూడా మహిళలకే ఉపయోగపడుతుంది. ఎంతమంది పిల్లలు ఉంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి చదువుకోవడానికి 15,000 రూపాయలు చొప్పున అందజేస్తున్నారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 40,000. ఇంకా చెప్పనవసరం లేదు, ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుంది. గత ప్రభుత్వం కూడా ఇచ్చింది ఇదే పథకమే, కానీ ఒకే ఒక బిడ్డకి మాత్రమే ఇచ్చింది. కానీ ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే నేను కళ్ళారు చూసాను, 5 మంది పిల్లలు ఉండే వాళ్ళకు కూడా ఇది వర్తించింది. 6 మందికి కూడా వచ్చింది. నేను కళ్ళారు చూసాను ఇవ్వడానికి వెళ్ళినప్పుడు. అంటే ఆ కుటుంబానికి ఆ తల్లికి ఎంత మేలు చేస్తుంది మన ప్రభుత్వం మనం గమనించుకోవాలి. ఇవాళ ఇక్కడ మళ్ళీ ఇలాంటి ఒక పథకం ద్వారా మీ అందరికీ మీ ఇళ్ళకి ఒక గ్యాస్ సిలిండర్తో పాటు దానికి కావాల్సినవన్నీ వస్తువులతో పాటు ఇవాళ దాదాపు అమరగుడిలోనే 200 ఉజ్వల్ స్కీమ్ కింద శాంక్షన్ అవ్వడం జరిగింది. 280 శాంక్షన్ అయింది. ఇవాళ 174 స్టేట్లో అందజేయడం జరుగుతుంది. అంటే గత 10 నెలల్లో ఏదో ఒక స్కీమ్తో ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు, ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు. మనం ఇవన్నీ టోటల్ చేసుకుంటే ఒక కుటుంబానికి మినిమంలో 1,50,000 అందజేస్తుంది ప్రభుత్వం. అంటే ఇవంతా మహిళలే మేనేజ్ చేస్తారు. సో మనం ఏదైనా పని చేసుకుంటే ఎక్స్ట్రా మనకు వచ్చేది. సో ప్రతి కుటుంబానికి ఇది వచ్చే ఒక మంచి ఆదాయంగానే భావిస్తాను. దేశంలో ఏ రాష్ట్రం
స్మార్ట్ విలేజ్ గా మార్చాలి అనే ఉద్దేశంతో అన్ని పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, అన్ని కూడా అప్లై చేసి ఒక మోడల్ విలేజ్ గా మార్చడం అవ్వగానే అది కూడా స్టార్ట్ చేస్తాం. మీరు కూడా ఒక 2-3 నెలల్లో కొత్త అభివృద్ధిని మీరు చూస్తారు. నేను నిజంగా హామీ ఇస్తున్నాను. అవకాశం సామాన్ అడ్డున్నావు సార్.